అమ్మా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మార్నింగ్ 5:40 అయింది. నా పూజ అన్నీ ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను ఫుడ్ రెడీ చేయాలి. పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ఏం రెడీ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను మేతి రైస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. మేతి పులావ్. ఇందుకు ఒక పేస్ట్ చేసుకోవాలి ముందు మనం. దానికి నేను కోకోనట్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, ఆనియన్, కసూరి మేతి, పెప్పర్ కార్న్, ఈ పెప్పర్స్ వేసుకున్నానండి. బ్లాక్ పెప్పర్. ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేసుకున్నాను. ఈ కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ముందు నేను మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అంటే కలర్ అది చేంజ్ అవ్వకుండా. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలండి. మనం ఈ రైస్ని కుక్కర్లో చేసుకుంటున్నాము. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసి 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఇది వచ్చి మెయిన్ గీతో అయితేనే టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా దాంట్లో బాగా మిక్స్ అయిపోవాలండి. నేను హోల్ గరం మసాలా అంటే నేను ఓన్లీ బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నాను. బిర్యానీ ఆకు, ఇలాచీ తీసుకున్నాను. అంతకుమించి ఇంకా నేను ఏది వేయలేదండి. ఇది వచ్చి ఎక్కువ ఫ్లేవర్ కూడా, అంటే మనకి మెయిన్ వచ్చి మేతి ఫ్లేవరే తెలియాలి కాబట్టి మిగతాది అంతగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బిర్యానీ ఆకు, ఇలాచీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 ఆనియన్స్, స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ వేసేసి కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను స్మాల్ సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. మనం పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఆనియన్ కూడా వేసుకోకూడదండి. ఒక హాఫ్ ఆనియనే వేసుకోవాలి పేస్ట్లో. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే దాంట్లో ఉండే పచ్చి వాసన మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి. కాబట్టి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చింది అంటే మొత్తం అది ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ వేసుకున్నాను, మెంతి ఆకు వేసుకున్నాను. అంటే మాకు ఇక్కడ వచ్చి కొంచెం పెద్ద సైజు మెంతి ఆకు దొరుకుతుంది అండి. మీకు ఒకవేళ చిన్నది మెంతి ఆకు దొరికితే అది వేసుకోండి. అది ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది మాకు వచ్చి ఈ సైజులోనే దొరుకుతుంది కాబట్టి నేను ఇది వేసుకున్నాను. అంటే 1 కప్పు వేసుకున్నాను నేను.
ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న కప్ నిండా గ్రీన్ పీస్ వేసుకున్నానండి, పచ్చి బఠానీ వేసుకున్నాను. ఈ గ్రీన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ గ్రీన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 టొమాటోస్ని కట్ చేసుకున్నానండి. ఇవి కూడా చిన్న సైజుదే టొమాటో. నేను అంటే ఒకవేళ మీ దగ్గర పెద్ద టొమాటో అయితే ఒకటైతే సరిపోతుంది. నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. ఆ టొమాటో వచ్చి బాగా మగ్గే వరకు దాన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అది మగ్గిన తర్వాతనే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఈ మెంతి ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే నేను చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకునేటప్పుడు గ్రీన్ చిల్లీస్ యూస్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవడం మంచిది. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం బాగా కలుపుకోవాలి. అంటే అందులో ఉండే ఆయిల్ కూడా మొత్తం బయటకు వస్తుంది మనం ఈ స్పైసెస్ మొత్తం వేసే లోపలికి. అంతటి వరకు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది అండి. మెంతి ఆకు అంటే మెంతి ఆకులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా మెంతి ఆకుని యూస్ చేయాలి. అంటే ఓన్లీ ఇలా పప్పు అనే కాదు, ఇట్లా రైస్ చేసుకోవచ్చు, లేదా మనం ఏదన్నా నాన్ వెజ్లో కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ వాటర్ని పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ బాయిల్ వాటర్ నేను దీంట్లో వేసుకుంటాను. అంటే ఈ రకంగా మనం బాయిల్ వాటర్ వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, ఫుడ్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. అలానే కాకుండా రైస్ కూడా బాగా పొడి పొడిగా వస్తుంది, మసాలా కూడా బాగా పడుతుంది. కాబట్టి నేను అయితే ఎక్కువగా హాట్ వాటర్నే యూస్ చేస్తాను. ఒకసారి టేస్ట్ అది చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే నేను రైస్ని హాఫ్ అన్ అవర్ ముందు నుంచే నేను నానబెట్టి పెట్టుకున్నానండి. నేను నార్మల్ సోనా మసూరి రైస్నే తీసుకున్నాను. ఒకవేళ మీకు బాస్మతి రైస్తో చేసుకోవాలంటే బాస్మతితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి నార్మల్ రైసే. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ నేను తీసుకున్నాను. ఈ రైస్ కూడా బాగా మిక్స్ అయిపోవాలండి, బాగా మిక్స్ అయిపోవాలి. అప్పుడు దాకా మనం బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనము సాల్ట్ని చెక్ చేస్తే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం నార్మల్గా వేసేదానికంటే ఇలా మనం వాటర్ వేసిన తర్వాత రైస్ అంతా వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ టైంలో సాల్ట్ అనేది తక్కువ అయితే వేసుకోవచ్చు. నేను 3 విజిల్స్ వచ్చే వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. త్రీ విజిల్స్ వచ్చేసాయి. నేను దాన్ని ఓపెన్ చేసి నేను చెక్ చేస్తానండి. మన మేతి పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసాము అంటే మసాలా అనేది కూడా బాగా అంత రైస్ మొత్తానికి పడుతుంది. కాబట్టి నేను ఒకసారి మొత్తానికి మిక్స్ చేసేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ కంటే కర్డ్ చట్నీతో తినచ్చు. మేము అయితే దీనికి అది ఏమి కూడా మేము యూస్ చేయము, డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ వచ్చి ఆ మెంతి ఆకు మనం కొంచెం గీలో ఫ్రై చేసాం కదా, దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మంచిదండి హెల్త్కి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను మా పిల్లలకి లంచ్ టైంకి చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ టైంలోకి నేను శాండ్విచ్ చేస్తున్నాను. ఇందుకు నేను 2 స్పూన్స్ క్యారెట్ తురుము తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చి క్యాప్సికమ్ తురుము తీసుకున్నాను. దీన్ని సన్నగా తురుముకున్నాను నేను. ఇందులో 1 స్పూన్ వచ్చి మయోనైజ్ వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. నేను వచ్చి హాట్ అండ్ స్వీట్ టొమాటో కెచప్ సాస్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే టొమాటో సాస్, చిల్లీ సాస్ విడిగా ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి.
నేను బ్రెడ్ తీసుకున్నాను, దాని మీద మొత్తం కూడా నేను స్ప్రెడ్ చేసేస్తాను దీన్ని. ఈ పేస్ట్ని, ఈ మిక్చర్ని బాగా స్ప్రెడ్ చేసేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. ఇది వచ్చి చాలా ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. అంటే 5 మినిట్స్లో మనం పిల్లలకి లంచ్ బాక్స్లో మనం రెడీ చేసి ఇవ్వచ్చు. ఇది చాలా హెల్దీ కూడా ఇది, ఎందుకంటే దీంట్లో మనం క్యారెట్ యూస్ చేసాము, క్యాప్సికమ్ ఇవన్నీ యూస్ చేసాం కదా, కాబట్టి ఇది చాలా హెల్దీ. నేను దీన్ని గ్రిల్ కానీ టోస్ట్ కానీ ఏది చేయటం లేదండి, ఎందుకంటే మనం ఈ మిక్చర్ చేసిన తర్వాత మనం చేసాము అంటే బ్రెడ్ వచ్చి మెత్తబడిపోతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు తినే టైంకి అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను ఏది చేయను, జస్ట్ ఇది ఒకటి స్ప్రెడ్ చేసేసి పైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేస్తాను, కట్ చేసి ఇచ్చేస్తాను, బాక్స్లోకి పెట్టేస్తాను. చూడండి, లోపల ఈ రకంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు కొంచెం స్పైసీనెస్ ఇష్టపడితే కొంచెం మీరు పెప్పర్ పౌడర్ దాని మీద చల్లి ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. నేనైతే అదేమీ చల్లలేదు, జస్ట్ ఇలానే ఇచ్చేసాను, కట్ చేశాను. ఇది ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేసిందండి. నేను వెజ్ శాండ్విచ్ చేశాను, అలాగే మేతి పులావ్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెండు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను గార్లిక్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు గార్లిక్ రైస్ చేస్తున్నాను. ఈ గార్లిక్ రైస్ చేయడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వచ్చి మస్టర్డ్ సీడ్స్ ఆవాలు తీసుకున్నానండి. ఈ ఆవాలు వచ్చి చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనము మిగతా ఎటువంటి తాలింపు కూడా మనం వేయడం లేదు, ఓన్లీ ఆవాలు వేస్తాము. ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ కూడా మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఈ కరివేపాకు వచ్చి నేను ఒక హ్యాండ్ఫుల్గా తీసుకున్నాను, అంటే ఒక కప్పు తీసుకొని ఉంటాను. అది మొత్తం కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కర్రీ లీవ్స్. ఈ రైస్కి వచ్చి మెయిన్ ఈ కర్రీ లీఫ్ గార్లికేనండి మెయిన్. నేను ఇది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది క్రిస్పీగా అవ్వాలండి, కర్రీ లీఫ్ అనేది క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది మొత్తం కూడా కొంచెం క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను గార్లిక్ని దానిపైన ఉండే స్కిన్ మొత్తం పీల్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక చిన్న కప్పు నిండా నేను తీసుకున్నాను. ఈ రకంగా మనం కట్ చేసుకోవాలండి గార్లిక్ని. ఈ గార్లిక్ వచ్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అంటే అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రై అయ్యే టైంలో చాలా మంచి స్మెల్ వస్తుందండి, గార్లిక్ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా వెజిటబుల్స్ లేకపోయినా కానీ లేజీగా అనిపించినా కూడా, అలాగే కాకుండా మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్న టైంలో ఈ రైస్ చేసుకొని తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అంటే మెయిన్గా నేను అయితే నాకు ఎప్పుడైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు నేను కంపల్సరీ 2 టైమ్స్ చేసుకొని తింటాను, నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా కోల్డ్ అనిపించినప్పుడు ఈ రైస్ చేసుకొని చూడండి. నేను ఇందులో సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్ వేసుకున్నానండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది బాగా కూడా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోవాలి. అంటే మనం వేసిన కారము ఇది అంతా కూడా నూనెలో కొంచెం ఫ్రై అయిపోతే దాని ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి నేను అట్లా ఫ్రై చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా. ఈ బాయిల్డ్ రైస్ కూడా ఇందులో వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
అంటే మనం చేసిన ఈ మసాలా కూడా మొత్తం కూడా రైస్కి పట్టే వరకు మనం దాన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఇది కొంచెం పెద్ద పిల్లలకైతే మనం బాక్స్లో పెట్టి కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు. కొంచెం పెద్ద పిల్లలకైతే మనం దీన్ని లంచ్ బాక్స్లో కూడా అరేంజ్ చేసి ఇవ్వచ్చు. ఇది వచ్చి మన బాడీని హీట్ చేస్తుందండి ఈ రైస్ అనేది. కాబట్టి వింటర్ టైంలో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. గార్లిక్ వచ్చి బాడీ హీట్ అవుతుంది కదా, అలానే కాకుండా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఈ రకంగా నేను మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా రైస్కి పట్టేటట్లుగా నేను మిక్స్ చేసుకున్నాను. మన గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఏదైనా రైస్ మిగిలినా కూడా మనం ఈజీగా ఈ రైస్ని చేసుకోవచ్చు. మనకి ఇంట్లో రైస్ ఉండింది అంటే మనం 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్ది నేను ప్రిపేర్ చేసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. Thanks for watching.